అందుకే ఏదైనా పెద్ద పెద్ద కార్యములకు సిద్ధి కలగాలి అంటే, యోగ్యత కలగాలి అంటే కొన్నాళ్ళు గోశాలలో ఉండి గోసేవ చెయ్యండి, గోప్రదక్షిణాలు చెయ్యండి అంటారు. అడ్డొస్తున్న పాపం తొందరగా విరిగిపోవడానికి దేని వలన యోగ్యత సిద్ధిస్తుంది అంటే, గోవుకి ప్రదక్షిణం చేయడం వల్ల వస్తుంది, గోవుకి గ్రాసం తినిపించడం వల్ల వస్తుంది, గోవుకి నమస్కరించడం వల్ల వస్తుంది, గోవుని పూజించడం వల్ల వస్తుంది. అంత వైభవోపేతమైనటువంటి ప్రాణి కనుకనే ఆ గోవుని గౌరగ్నిహోత్రం, అగ్నిహోత్రాన్ని సేవిస్తే నీకు ఏ ఫలితాలు కలుగుతున్నాయో గోవుని సేవిస్తే అదే ఫలితాలు కలుగుతున్నాయి. అందుకే పూర్వం తప్పకుండా ప్రతి వారి ఇంటి పెరట్లోనూ ఒక గోవు ఉండేది. ఆ గోవుని తప్పకుండా సేవిస్తూ ఉండేవారు. ప్రత్యేకించి బ్రాహ్మణ గృహాల్లో గోవు లేకపోవడం అన్నది ఉండేది కాదు. గోసేవనం అనేటటువంటిది తప్పకుండా చేస్తూ ఉండేవారు. ఆ